దూడ సరైన విధానంలో పుట్టడం అంటే ముందుగా దూడ పుట్టేయాలి. ఆ తర్వాత ఆ దూడ ఎక్స్క్యూషన్స్ ఉంటుంది, యూరిన్ బ్లాడర్, అది రావాలి. కడువు వస్తుంది ఇప్పుడు, దూడ ఎక్స్క్యూషన్స్ యూరిన్ బ్లాడర్ బయటకు వస్తుంది. దీన్నే దూడ యొక్క విసర్జనలన్నీ దీనిలో ఉంటాయి. వాడుక భాషలో వచ్చుబుడ్డ అంటారు దీన్ని. అంటే ఆ దూడ తల్లి గర్భంలో పిండ రూపంలో తయారైన నాటి నుంచి దాని నుంచి విడుదలైన వ్యర్థాలన్నీ ఇలా వస్తాయన్నమాట. మామూలుగా కొన్ని సందర్భాల్లో ఇది ముందు వచ్చి తర్వాత దూడ రావడం జరుగుతుంది. ఇది ముందుగా వచ్చినప్పుడైతే కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది దూడ బయట రావడానికి. అలా కాకుండా ఇది వెనుక వైపు ఉండి దూడ ముందుగా బయటకు రావడం అయితే సులభంగా ఈనడం సులభం అయిపోతుంది పశువుకి. ఇక దీని తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ప్లసెంటా అమ్మాయి జరుగుతుంది. అది కూడా అవకాశం ఉంటే తీసుకెళ్తాను. తల్లి దూడను బాగా గుర్తించడం అంటే ఇలా ప్రేమగా నాక్కుంటూ ఉండాలండి దూడని. కొన్ని సందర్భాల్లో న్యూరో షాక్ వల్ల కానీ, లేదు కాస్త ఎనిమిక్ కండిషన్లో, లేదు ఎక్కువ ప్రయాసపడి పశువు ఈనప్పుడు దూడను మర్చిపోతుంటాయి. అప్పుడు ఇలా దగ్గర నెట్టినా కూడా నాకు పైగా ఒక్కసారి తిరగబడి తుమ్మే ప్రయత్నం కూడా చేస్తాయి. అంటే ఒక విధమైన షాక్లో ఉంటాయి అవి. బట్ ఇక్కడ తల్లికి బిడ్డకి మంచి అనుసంధానం ఉంది. దూడ కూడా వీలైనంత త్వరగా లేచేయాలనే ప్రయత్నంలో ఉంది. గచ్చు మీద కాబట్టి వెంటనే లేవలేదు. మట్లో కనుకంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే లేచేస్తుంది. అంటే శరీరం మీద తేడా ఆరిపోవాలి. అది ఒకటి వాతావరణం, రెండు తల్లి నాకడాన్ని బట్టి ఆ తేడా ఆరిపోవడం జరుగుతుంది. ఏదేమైనా తల్లి బిడ్డ ప్రస్తుతం కనిపించిన స్థితిలో అయితే పూర్తి స్థాయి ఆరోగ్యంలోనే ఉన్నారు. చన్నలు కూడా బాగా షేప్ వచ్చేసింది. టీటు ఈనప్పుడు మొదటిసారి 4 చొన్నల్లో దారాలు లాగి చూసుకోవాలి. అంటే టీట్ హెల్త్ ఎలా ఉంది అనేదాని గురించి. అది పడుకోన్నప్పుడు ఏం కాదు, నిలబడి ఉన్నప్పుడైనా లాగి చూసుకోవాలి. అంటే రైతుకి ఫలితం అంటే చనులు ఆరోగ్యంగా ఉండడమే కదా. పశువు ఈనగానే ఏం సరిపోతుంది. బాగా అలసిపోయి షవర్ అలాగే పడుకోండి. సరే, కొంచెం పాలు అయితే వేయడం మావి సులభంగా ఉంటుందని దూడను అలాగే పెట్టి పడుకోబెట్టే పాలు తాగించే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం ఆయన కూడా హాయిగా తాగుతున్నాడు పడుకొని. ఇది బాగా పాపం అలసిపోయింది. కొంచెం గ్లూకోజ్, కాల్షియం సప్లిమెంట్, ఓవరాల్గా పెయిన్ కిల్లర్, కొన్ని పరిస్థితుల్లో ట్రిప్స్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేయాలని చూస్తున్నాడు అబ్బాయి. లేవనక్కర్లేదు బాబు, నువ్వు తాగు హాయిగా, మళ్ళీ లేదు కొంచెం పాలు తాగు.